श्रीमहागणाधिपतये नमो नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीभगवान् रमणमहर्षये नमो नमः। మనం చెప్పుకుంటున్నటువంటి రమణులు చెప్పిన యోగవాసిష్టంలో కథలు అసలు రోజు రోజుకి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి విధంగా ఉన్నాయి. వాళ్ళు చెప్పుకోబోయేటువంటి కథ అసలు ఇప్పటిదాకా ఎవరు విని ఉండరన్న అభిప్రాయం. ఎందుకంటే ఈ కథ పేరు జాగ్రత్త స్వప్నము అని అర్థం. జాగ్రత్త స్వప్నం అంటే మెలకువగా ఉండగా ఉండేటువంటి కళ, మెలకువ కళ అని చెప్పచ్చు. దీని పేరు జాగ్రత్త. జాగ్రత్త అంటే మెలకువగా ఉండడం, స్వప్నం అంటే పడుకుంటే వచ్చేదాన్ని స్వప్నం అంటారు. కానీ కథ పేరే జాగ్రత్త స్వప్నం అని రమణులు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వినాల్సినటువంటి కథ అండి, ఎవ్వరూ విడిచిపెట్టకండి. అయితే హరిశ్చంద్రుడి వంశంలో లవణవర్మ అనేటువంటి ప్రభువు గురించని వశిష్ఠుడు రామచంద్రమూర్తికి చెప్తున్నారు ఈ కథ యోగవాసిష్టంలో. ఆ లవణవర్మ ఉత్తర పాండవ దేశాన్ని ఏలుతూ ఉండేవాడు. ఆయన ఏలేటువంటి ఏలిక చాలా గొప్పది. అందుకనే విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ధనలక్ష్మి ఆయన దగ్గర ఎప్పుడూ ఉండి అసలు అతనికి కాలం తెలియకుండా ఎప్పుడూ, అంటే అతనికి రాజ్యంలో విజయము వచ్చింది, ధనము ఉన్నది, చక్కటి బుద్ధి కూడా ఉన్నది. అయితే ఒకనాడు అతను నవరత్న ఖచిత సింహాసనం పైన ఉండగా ఆ సభలోకి ఒక ఐంద్రజాలకుడు గొప్ప టీవీతో లోపలికి వచ్చాడు. ప్రభువుకి బిరుదు గద్యాలు చదివిన తర్వాత ఆయన విద్య ప్రదర్శించడానికని అనుమతి కోరాడు ఒక మాయల మరాఠీ. వెంటనే లవణుడు మురిపెంతో ఒప్పుకోగానే అతడు తన వద్దనున్న నెమలి పింఛములని మంత్రదండంతో వింత వింతగా సంగతులు చెబుతూ సంభ్రమంతో అందరూ చూస్తూ ఉండగా రకరకాలైనటువంటి గారడీలన్నీ చేశాడు. అయితే వెంటనే అతనికి గబగబా నడుచుకుంటూ వచ్చి ఆ గారడీవాడు ఆ దండాన్ని రాజుగారి ముఖం పైన తిప్పి నుదురు పైన ఆంచాడు. రాజు తన మనోఫలకంపై, అంటే తన మనస్సులోనూ బుద్ధిలోనూ కళ్ళకు కట్టినట్టుగా ఒక గొప్ప స్వప్నాన్ని అనుభవించాడు. చూస్తూ ఉండగానే దర్బారులోకి సింధు దేశపు రాజు పంపించినటువంటి ఒక గొప్ప గుర్రంతో ఒకడు వచ్చేటండి. ఇది స్వప్నం. అది సింధురాజు పంపినటువంటి బహుమతి. మాంత్రికుడు ఆ గుర్రాన్ని అధిరోహించమని చెప్తే వెంటనే ఈ లవణమర్మ వెళ్ళి ఆ గుర్రం పైకి ఎక్కేట మంత్రముగ్ధునిలాగా. సభికులు పరివారం అంతా తెల్లబోయి చూస్తూ ఉండగా సభ స్తంభించగా ఆ రాజు అందరూ అలా చూస్తుండగా గుర్రం పైకి ఎక్కి బయటికి వెళ్ళాట. అలా వెళ్ళడం ఇలా లేచినట్టుగా లేచి కింద పడిపోతూ ఉంటే గబగబా అందరూ వచ్చి పట్టుకున్నారు. ఇంతకీ ఇదంతా ఒక స్వప్నం. ఆ స్వప్నంలోంచి గుర్రంలోంచి లేచినట్టుగా లేవడం అందరూ అతని భావన, కానీ ఇంకా గొప్ప స్వప్నం ఉంది లోపల. అదంతా ఇప్పుడు రాజు వివరిస్తాడు అందరికీ. వెంటనే రాజు ఆ మాయని విడిచిపెట్టుకొని కాస్త వదిలించుకొని ఇలాగా చుట్టూ చూసేట. సభలోనే ఉన్నాడు అతను సింహాసనంపై నుంచి పడిపోబోతుంటే సేవకులు పట్టుకున్నారు. అయితే కాసేపు మంచినీళ్ళు తాగి చెప్తున్నట్ట, అక్కడ సింధుదేశపు రాజు పంపించినటువంటి గుర్రం పైకి ఎక్కాను కదా నేను, తర్వాత చాలా కల ఉందని సభ వాళ్ళందరికీ వివరిస్తున్నట్టండి లవణవర్మ. కొద్దిగా స్మృతిలో ఏ మార్పు కలగకుండానే ఒక అద్భుతం సంభవించింది నాకు. శ్వేతాశ్వం ఒకటి ఎక్కిన వెంటనే వాయువేగంతో వేటకన అడవిలోకి ప్రవేశించాను. ఎప్పుడూ కూడా విషయాల పట్ల తిరిగేటువంటి అజ్ఞానపు చీకట్లతో కూడుకున్నటువంటి నేను ఆ రోజు అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోయాను. అక్కడ ఓ ప్రాంతాన్ని చేరుకున్నాను. గుర్రం అలసిపోయి ఇంకా కదలలేని పరిస్థితుల్లో దాన్ని తోలే ప్రయత్నం ఎంత చేసినా ఒక్కసారిగా నన్ను విదిలించుకొని వెళ్ళిపోయింది ఆ గుర్రం. నేను ఒక చెట్టు నీడన పడుకున్నాను. పగలు రాత్రి తెలియకుండా నిద్రపోయాను. లేచి చూస్తే కడుపులో ఆకలేస్తోంది. ఇంతలో అక్కడ నీలి మేఘం, అంటే నల్లటి రంగులో కారు నలుపుతో ఒక చండాల యువతి తెల్లటి పళ్ళని కలిస్తూ చేత్తో ఆహారం పట్టుకొని నిలబడి ఉంది. వనదేవత అనుకుందామంటే ఆమె కురూపాన్ని చూసి వనదేవత అనుకోవడానికి అవకాశం లేదు. కానీ ఆకలి కోసం, ఆహారం కోసం చెయ్యి చాచాను. ఆమె నేనేదో అలా చెయ్యి చాచడానికి అనర్హుడు అన్నట్లుగా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆమెను వెంబడించాను. మొత్తానికి ఎలాగో ప్రాధేయపడి పట్టెడన్నం కోసం సిగ్గుమారిన దీనుడిలాగా
వెళ్ళి అన్నాన్ని అడిగాను. అడిగితే అప్పుడు ఆమె అన్నది, రాజా, మాలాంటి అంటరాని వారి వద్ద తిని నువ్వు మళ్ళీ రాజ్యానికి ఎలా వెళ్తావు? కాబట్టి ఓ పంచి నన్ను పెళ్లి చేసుకో. నా పెద్దలు నిన్ను మా గూడానికి దొరను చేస్తారు, నిన్ను బాగా బలిసేలా చేస్తాను అని అంది ఆ అమ్మాయి. అయితే ఇంకా ఆకలి రుచి ఎరగదన్న సామెత ప్రకారంగా రుచి ఎరగడమే కాదు, ఆకలి ఏమీ ఎరగదు అని అనుకుని సరే అన్నాడు. దానిని కాదని తంటాలపడి ఎలాగో తిరిగి మళ్ళీ స్వరాజ్యం చేరుకోవచ్చును, ముందు ఆకలి చేసుకోవచ్చని, కడుపు నింపుకోవచ్చని గబగబా ఆవిడ పెట్టిన ఆహారం అంతా తిన్నానో లేదో ఆమెకి బందీనైపోయాను. యాతనా శరీరాన్ని పాశంతో బంధించిన నరకాన్ని తీసుకెళ్లే యమభటుల్లాగా ఆ అమ్మాయి నన్ను తీసుకుని వెళ్ళి వాళ్ళ గూడెంలో పడేసింది. ఏవేవో చెప్పింది, ఏ భాషో తెలియదు. నేను ఏ భాషలో వారితో మాట్లాడానో గుర్తులేదు. వారంతా తెగ సంబడి పొరిపోయి కేకలు ఈలలు వేసి ఆ పిశాచికి నాకు పెళ్లి చేశారు. దాని తాతం వచ్చింది, నడుము వంగిపోయి నన్ను నకశక పరిగంతం పరీక్షించి ముటికలు విరిచింది. శివ శివ, ఎంత భయంకరమైన కళ అనుకున్నారు అని ఇంకా లవణవర్మ సభలో చెప్తున్నాడండి ఇదంతా. ఆ అడవి మధ్యలో మాకు పెళ్ళి. అప్పటికప్పుడు కోతులు, అడవి పందులు, కుక్కలు, నక్కలు, కొండ చెరువులు ఇవన్నీ కలిపి పెళ్లిలో ఆహారంగా భోజనంగా పెట్టారు. బాగా మత్తెక్కించే వెప్పసార, పులిసిన తాటికళ్ళు పట్టించి ఈ అడ్డమైనవన్నీ తింటూ ఒకటే కాట్లాడుకుంటూ గొప్పగా నా పెళ్లి చేశారు. ఇంకా ఓ వారం రోజుల పాటు నా పరిస్థితి పరమశివుని కెరుక. వారు ఏది తింటే అది తినాలి, ఏది తాగితే అది తాగాలి. పెళ్ళయ్యాక మొదలైంది నా అసలైన నరకం. అదే ఈ నరకలోక రంభతోటి ప్రయాణం. నా ప్రాణం తీసి మరీ తినేది రాత్రి పగలు. త్వరలో కుళ్ళిన ఆహారంలోంచి పురుగులు పుట్టుకొస్తాయి. అలాగే ఈమెకి నా వల్ల ఓ పరమ నికృష్టుడైన పిల్లాడు పుట్టాడు. ఏడాది తిరగకుండానే నాకు 3 పిల్లలు కలిగారు. శివుని పైన కత్తి కట్టిన త్రిపురాసురుల్లాగా నా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలను, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను, భూత వర్తమాన భవిష్యత్ కాలాలను భ్రష్టు పట్టించడానికి అన్నట్టు, పాపీ చిరాజు అన్నట్లు వాళ్ళు 3 పుట్టారు. నాకు వృద్ధాప్య లక్షణాలు కనపడ్డాయి. నాలో జవసత్వాలు ఉడిగిపోసాగాయి. ఇంతలో వాతావరణ పరిస్థితులు తారుమారై వానలు ఆగిపోయి క్రమంగా అడవిలో జంతువులు చనిపోయి వ్యాధులు ప్రబలి ఆకలి వ్యాధులకు, దాహానికి, వేడికి ఆ చండాలదనం పెట్టల్లా రాలి చాలామంది చనిపోయారు. కొంతమంది పొట్ట పట్టుకొని వెళ్ళిపోయారు. నేను, నా భార్య, పిల్లలు ఓ రోజు అలాగే నడుచుకుంటూ వెళ్ళి పచ్చని చోటు కోసం వెతికి చాలా దూరం ప్రయాణించి బాగా పెద్ద తాటి చెట్టు కింద కూలబడ్డాం. సాయంత్రం అయింది. సరే, సురక్షిత ప్రాంతానికి వెళదామని ఆమెను లేకపోతే ఆమె శరీరం చల్లగా ఉంది. ఎప్పుడు పోయిందో ప్రాణం పోయింది పాపం. పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. వారిది ఒకటే మంత్రతత్వం, ఏంటంటే ఆకలి. అప్పటి వరకు వారిపై నాకున్న ద్వేషభావం అంతా ఎగిరిపోయి కరుణాజాలి నన్ను ముప్పిరిగొన్నాయి. హృదయం ద్రవించి జీవితంలో మొట్టమొదటిసారి గట్టిగా ఏడ్చానయ్యా. కనుచూపు మేరలో ఎక్కడా నీరు, ఆహారం లేవు. తిరుగులేని విధంగా నిస్పృహ, నిరాశ నన్ను వివశుణ్ణు చేశాయి. అంతే, కట్టెలను రాపాడించి నిప్పు చేశాను. వేడెక్కున్నాయేమో వెంటనే భగ్గుమంది. క్షణంలో అడవంతా అంటుకుంది. అక్కడ మా పిల్లలు చూస్తుండగా నేను ఆ నిప్పులోకి దూకాను కళ్ళు మూసుకుని. అలా దూకడమే ఈ సింహారెడ్డి నుంచి లేచాను అని, అలా క్రింద పడుతున్న నన్ను మీరు కాపాడారు. ఇదంతా కూడా ఆ ఐంద్రజాలికుడు, ఆ గారడీ చేసేవాడి అప్రమేయ ప్రతిభా విలాసం అని శ్రోతలు నమ్మలేనట్టంటే సభలో ఉన్న వాళ్ళు నమ్మలేనట్టు తన అనుభవాన్ని లవణవర్మ రాజు మొత్తం అందరికీ కూడా వివరించి సిద్ధుని ప్రసక్తి రాగానే, ఏడి ఆ సిద్ధుడు, ఆ గారడీవాడేడి అని అడిగితే ఎప్పుడో మాయమైపోయాడని చెప్పారు సభలో వాళ్ళు. ఇదంతా కలయ కాబట్టి నమ్మరానిదిగా ఉన్న ఎందుకో సత్యమని అనిపిస్తోంది. ఒకసారి అరణ్య సంచారం చేసొద్దామని అనుకొని లవణవర్మ వెంటనే ఏర్పాట్లు చేసి అతని వెంట బయలుదేరింది ఆ పరివారం. అలా చాలా దూరం పరిశోధింపగా రాజు తను సంచారించిన ప్రాంతాలన్నీ కళ్ళెదుట కనపడడం మొదలుపెట్టాయి. అతను కలలో చూసిన ప్రాంతాలు చచ్చిపోయిన తర్వాత, వలసపోయిన తర్వాత మిగిలిన చండాలురు కొంతమంది అతనికి దీనంగా రోధిస్తూ కనపడ్డారు. వాళ్ళలో ఒక ఆమెని తను గుర్తు తెచ్చుకున్నాడు. పెళ్లి చేసుకున్న చండాల యువతి యొక్క తల్లిగా గుర్తుపెట్టాడు. అంటే ఆ చనిపోయిన ఓ చండాల యువతి ఇతని భార్య, కలలో ఇతని భార్య తల్లిని అక్కడ గుర్తుపట్టాడు. గుర్తుపట్టి వెంటనే మంత్రిని పిలిపించి, ఆ లవణవర్మ
ఆ వృత్తాంతాన్ని ఒకసారి కనుక్కోమని చెప్తే రాజు సైగతో వాళ్ళందరూ కనుక్కొని అతని కలలో ఏదైతే వచ్చిందో అదంతా నిజంగా అక్కడ ఉన్నట్టుగా కనుక్కొని వాళ్ళకి రాజ్యంలో నివసించడానికి తగిన ఏర్పాట్లు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పానీయాలను ఇచ్చాడు లవణవర్మ. ఈ కథను విన్న రాముడు అసలు లవణవర్మకు అంత కష్టం ఎందుకు కడిగిందని వశిష్ఠ మహాముని అడిగితే అప్పుడు చెప్పాడు వశిష్ఠ మహాముని, పూర్వం ఒకనాడు ఆ లవణవర్మ అనేటువంటి రాజు ఉద్యానవనంలో విహరిస్తూ ఉల్లాసంగా ఉన్న సమయంలో రాజసూయ యాగం చేద్దామని సంకల్పించాడు. దానికి కావాల్సిన ఏర్పాట్లు భౌతికంగా నిర్వహించలేక మనసులోనే ఊహాగానంగా రాజసూయం పూర్తి చేశాడు. వాస్తవానికి రాజసూయం యాగం చేసిన వారు 12 సంవత్సరాల పాటు కష్టాలు అనుభవించవలసి ఉంటుంది. లవణుడు మనసుతో నిర్వహించడం చేత ఆ కష్టాన్ని తప్పించుకున్నాను అనుకున్నాడు. కానీ ధర్మదేవత అతని చేత మానసికంగానే ఆ కష్టాన్ని అనుభవింపచేయాలని ఒక నిర్వాహకుడు, అంటే ధర్మదేవత దగ్గర ఉండేటువంటి ఒక మనిషిని ఆ గారడీవాడి రూపంలో పంపించి చండాల జాతి వాస్తవంగా అనగా జాగ్రత్త దశలో అనుభవించిన పరిస్థితులని ఆ లవణవర్మ యొక్క మనోఫలకంపై ప్రతిబింబించేలా చేశాడు. కాబట్టి లవణుడు మనసుతో ఆ క్లేశాన్ని సంపూర్ణంగా అనుభవించి కర్మను తరించాడు. చండాలులకేమో అది జాగ్రత్త అంటే మెలకుగా ఉన్నటువంటి పనిగా అయింది, లవణుడికేమో అది స్వాప్నికంగా అయింది. వాళ్ళకి జాగ్రత్తగాను ఈయనకి స్వాప్నికంగాను వాస్తవమై ఇలా కొనసాగింది. కాబట్టి ఈ అనుభూతిని జాగ్రత్త స్వప్నానుభూతిగా అభివర్ణిస్తారు. యోగవాసిష్టంలో చాలా మకుటమైనటువంటి కథని ఆ మహానుభావుడైనటువంటి భగవాన్ రమణులు ఎప్పుడూ చెప్పేటువంటి గొప్ప విషయం. ఇలా మాయ యొక్క విలాసం అతి గహనీయమైనది. మనసు పని చేసేంత వరకు యథార్థంగా భాషిస్తుంది, తర్వాత అది వాస్తవమై బాధిస్తుంది అని భగవాన్ రమణులు చెప్పేటువంటి గొప్ప విషయం. కాబట్టి అందరూ కూడా తప్పకుండా విని తరించగలరని అనుకుంటూ సర్వం శ్రీ అరుణాచలేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.